ప్రశాంత్ కిషోర్ మరోసారి యాత్ర బాట పట్టారు. పశ్చిమ చంపారన్ జిల్లా నుంచి బీహార్ నవనిర్మాణ యాత్ర మొదలుపెట్టారు. పీకే బీహార్లో పార్టీని పునర్నిర్మించి పటిష్టం చేయడం పైన దృష్టి పెట్టారు. 2025 అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి జనసూరజ్ పార్టీ పోటీ చేసింది. 238 సీట్లలో పోటీ చేసి ఒక్క సీటు కూడా గెలవలేదు పీకే పార్టీ. ఎన్నికల ఫలితాలు చెల్లవు అంటూ కూడా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ఇటు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు ప్రశాంత్ కిషోర్. ప్రశాంత్ కిషోర్ వేసిన పిటిషన్ను ఇటు సుప్రీంకోర్టు కొట్టివేసినట్టుగా కూడా తెలుస్తోంది. ఇదే అంశంపైన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, చెప్పండి. ఇటు చూస్తే మరొక్కసారి ఇటు ప్రశాంత్ కిషోర్ యాత్ర బాట పట్టినట్టు తెలుస్తోంది. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? బీహార్ కు సంబంధించినటువంటి ఏదైతే ప్రశాంత్ కిషోర్ ముఖ్యంగా అందరికీ సుపరిచితుడే. ప్రశాంత్ కిషోర్ అంటే పొలిటికల్ ఎనాలిసిస్, పొలిటికల్ కి సంబంధించి ప్రతి ఒక్క వ్యూహకర్త. ఆయన భారతదేశంలో ఉన్నటువంటి పలు కీలక పార్టీలన్నిటికి కూడా పోటీలో ఎవరెవరిని నిలబెట్టాలి, ఎవరెవరిని నిలబెడితే గెలుస్తారు, ఇదంతా కూడా చెప్పేటువంటి కీలక నేతగా చెప్పుకునేటటువంటి ప్రశాంత్ కిషోర్ బీహార్ ఎన్నికల్లో భాగంగా మొన్న ఏదైతే ఎన్నికలు జరిగినాయో ఆ పోటీలో ముఖ్యంగా పార్టీ తరఫున పోటీ చేశాడు. సో దానికి సంబంధించి కూడా అంటే దాదాపు 238 సీట్లలో ఈ పార్టీ ఏదైతే జనసూరజ్ పార్టీ పోటీ చేసింది ఆ మొత్తం కూడా అందరూ ఒక్కరు కూడా గెలవలేరు. దాంతో పాటు వాళ్ళకి ఓటింగ్ శాతం కూడా దాదాపు 3% వచ్చింది. సో దాని తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత దాదాపు 6 నెలలుగా వస్తుంది ఇప్పటికే ఎన్నికలు అయిపోయి. సో ప్రస్తుతం మరోసారి ఈ బీహార్ లో ఏదైతే పశ్చిమ చంపారన్ జిల్లా ఉందో బహాక్ దగ్గర మరోసారి పార్టీ పునర్నిర్మాణం, దాంతో పాటు ముఖ్యంగా ఏదైతే ఈయన చేపడుతున్నటువంటి నవనిర్మాణం అంటే బీహార్ లో ఎట్లా అయినా ఈ పార్టీని బలోపేతం చేయాలి, మళ్ళీ పార్టీని నవనిర్మాణం చేయాలి అని చెప్పేసి ఈ 2.0 యాత్రను కూడా ఆయన అంటే మరి ఇప్పుడు ఇంత ఘోర పరాజయం తర్వాత ఇప్పుడు పార్టీ పునర్నిర్మాణం సాధ్యమేనంటారా? ఎస్, ముఖ్యంగా ఆ పార్టీ పునర్నిర్మాణానికి సంబంధించి ఏదైతే ఈ జిల్లాలో ప్రతి జిల్లాలో కూడా ఆయన ఉండనున్నారు. బీహార్ లో ప్రతి 243 నియోజకవర్గాల్లో ప్రతి జిల్లాలో ప్రతి మండలంలో కూడా ఆయన బస చేయనున్నారు. దీనికి సంబంధించి మొత్తం కూడా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఇప్పుడు నేను ప్రస్తుతం బీహార్ లోనే ఉంటాను, ప్రతి జిల్లాలో తిరుగుతాను, ప్రతి నియోజకవర్గంలో తిరుగుతాను. ఇప్పుడు పార్టీలో జాయిన్ అయ్యేవారు అందరూ కూడా జాయిన్ అవ్వచ్చు, నేను అందరినీ కలుపుకొని పోతానంటూ కూడా అక్కడ ఆయన చెప్తున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. దాదాపు మొత్తం కూడా ఈ ప్లాన్ అంతా కూడా 2000 మళ్ళీ ఎలక్షన్స్ కి 2030లో వచ్చే ఎలక్షన్స్ కి ఫోకస్ పెట్టినారు. ముఖ్యంగా ఏదైతే ఈ స్ట్రాటజీకి సంబంధించి కూడా దాదాపు ఆయన పార్టీ పెట్టిన తర్వాత బీహార్ లో దాదాపు 243 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి. కానీ మరి ఆయన 238 సీట్లలోనే గెలిచిన పరిస్థితులు కనబడుతున్నాయి. ఇవన్నీ కూడా ఒకవైపు చూస్తే, ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ ఎంత స్ట్రాటజీ చెప్తాడు, ఎంతటి స్ట్రాటజీ చేస్తాడు అనేది కూడా దేశవ్యాప్తంగా కూడా ప్రశాంత్ కిషోర్ అంటే ఒక పేరైతే ఉంది. మోడీని నేనే ఎన్నికల్లో గెలిపించాను, అటు జగన్ ని నేనే గెలిపించాను, మమతా బెనర్జీని నేనే గెలిపించాను, ఇటు ఢిల్లీకి సంబంధించినటువంటి కేజ్రీవాల్ ని నేనే గెలిపించాను. ఇట్లా చాలా కీలకమైన వ్యక్తుల పేర్లన్నీ కూడా ప్రశాంత్ కిషోర్ చెప్తున్నాడు. మరి ఆయన సొంత పార్టీ బీహార్ లో ఎందుకు ఇలా జరిగిందనేది కూడా ఒక ప్రశ్నార్థకంగా మారింది. ఏదైతే ఎన్నికల ముందు యాత్ర చేశాడో ఆ యాత్రలో మరి ఫెయిల్ అయ్యాడా ఏంటి, ఆయన స్ట్రాటజీ ఆయనకే పనిచేయలేదా అనే రీతిలో కూడా విమర్శలు వినబడతా ఉన్నాయి. ప్రస్తుతం ఆయన మరి ఈ 2.0లో ఈ ఏదైతే ఈ యాత్ర ఉందో ఈ యాత్రలో మరి ఎంత సానుకూలత వస్తుంది, నిజంగా ప్రజలు ఆయనను నమ్మరా అనేది కూడా ఒకవైపు ఇప్పుడు ఒక వైపు నుంచి చూస్తే కనుక ఎన్నికల ఫలితాలు చెల్లవు అంటూ కూడా ఆదేశాలు ఇవ్వాలని కోరుకుంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు ప్రశాంత్ కిషోర్. అయితే మరి ఇప్పుడు ఆ పిటిషన్ ని కూడా ఇటు సుప్రీంకోర్టు కొట్టేసినట్టు తెలుస్తోంది. దీని గురించి ఏమంటారు? అయితే ముఖ్యంగా ఆయన ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కొన్ని కామెంట్స్ చేశారు. ఏదైతే ఈ ఎన్నికల్లో మేము బీజేపీ చేస్తున్నటువంటి రోజ్గార్ యోజన కింద మహిళలకు 2 లక్షలు ఇస్తామని కూడా వాళ్ళు చెప్పారు. ప్రస్తుతం వాళ్ళు ఇప్పుడు 10,000 ఇస్తున్నారు. మేము ప్రధానంగా ఇప్పుడు బీహార్ లో ఓడిపోవడానికి ప్రధాన కారణం మహిళలకి ఇస్తానటువంటి 2 లక్షలు ఇస్తామని చెప్పారు. సో ఆ 2 లక్షల వల్లే, అంటే ఆ 2 లక్షలు ఇస్తామని చెప్పడం వల్లే మా పార్టీ ఓడిపోయింది, మేము ఓడిపోయాము. సో ఇప్పుడు మేము ఈ యాత్రలో భాగంగా ఏదైతే బీజేపీ చెప్పినటువంటి 2 లక్షలు ఇస్తామని చెప్పిందో ఎందుకు మరి 10,000 ఇస్తా ఉన్నారు, మిగతా 1,90,000 ఎందుకు ఇవ్వట్లేరో ప్రతి ఒక్కదాన్ని మేము అడుగుతాము. అవి మహిళలకు అందే విధంగా మేము
రాష్ట్రంలో మొత్తం కూడా తిరుగుతాము, అదే విధంగా చూస్తాము, దానిపైన పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటామంటూ కూడా చెప్పిన పరిస్థితి. దాంట్లో భాగంగానే ప్రస్తుతం ఆయన హైకోర్టులో అలాగే సుప్రీంకోర్టులో కూడా కేసు వేశారు. బట్ సుప్రీంకోర్టులో కేసు అయితే కొట్టేయడం జరిగింది. ఎందుకంటే కొన్ని పథకాల మీద సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ చర్యలు తీసుకునే అవకాశాలు లేవు కాబట్టి ఆ కేసును కూడా కొట్టేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ ముఖ్యంగా ప్రశాంత్ కిషోర్ చాలా సిద్ధకర్త, ఆయన చాలా వ్యూహాలు రచిస్తాడు, ఆయన పొలిటికల్ గా మొత్తం కూడా చూస్తూ ఉంటారు అనేది దేశవ్యాప్తంగా అందరికీ తెలుసు. కానీ మరి సొంత పార్టీ పెట్టుకున్నప్పుడు, సొంత నిర్ణయం తీసుకున్నప్పుడు ఎందుకు ఫెయిల్ అయ్యారు అనేది కూడా ఒకవైపు ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే మరి వేరే పార్టీలకు స్ట్రాటజీ చెప్పినటువంటి ప్రశాంత్ కిషోర్ కు డిపాజిట్ రాలేదు, ఏ ఒక్క సీటు కూడా ఎందుకు గెలవలేకపోయారు అనేది ఒక అంశం అయితే, ఆయన ఒక్క సీటు గెలవకపోగా మరి వేరే పార్టీలకు ఎట్లా ఈ ప్లానింగ్ చేస్తున్నారు అనేది కూడా చర్చనీయాంశంగా అంటే మరి ఇప్పుడు 2025 అసెంబ్లీ ఎన్నికలను ఇప్పుడు దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు రానున్న ఎన్నికలకు సంబంధించి ఎటువంటి భిన్నమైన వ్యూహంతో ముందుకెళ్ళనున్నారంటారు? ఎస్, డెఫినెట్ గా దీనికి సంబంధించి ఇప్పటికే ఏదైతే ఈ యాత్రలో భాగంగానే ఇప్పుడు నవనిర్మాణంలో భాగంగానే ఆ నవనిర్మాణం అనేది ప్రతి ఒక్కరిని కూడా ఇప్పుడు ప్రస్తుతం ఆయన అన్ని నియోజకవర్గాలుగా తిరుగుతానని చెప్తా ఉన్నాడు. అన్ని నియోజకవర్గాలు, ఆ నియోజకవర్గాల్లోని జిల్లాలు, సో అక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్స్ ఎవరు అసంతృప్తులు ఉన్నారు, మొత్తం కూడా నితీష్ కుమార్ కి సంబంధించిన లోపాలు ఏమున్నాయి, మొత్తం అన్ని పార్టీలు, బీహార్ కు అన్ని పార్టీలలో వ్యతిరేకత ఎక్కడెక్కడ ఉంది, ఏ నాయకులు అసంతృప్తిగా ఉన్నారు, వాళ్ళందరినీ కూడా తీసుకొని 2030 ఎలక్షన్స్ కల్లా ఒక మంచి పార్టీని నిర్మాణం చేయాలి, మంచి కార్యకర్తలను, మంచి నాయకులను తయారు చేసుకోవాలనేది ఆయన ఎజెండాగా కనబడతా ఉంది. దాంట్లో భాగంగానే ఈ నవ నిర్మాణాన్ని ప్రోగ్రామ్ పెట్టుకున్నారు. యాత్ర 2.0 కూడా ముందుకెళ్తా ఉంది. మరి స్పందన ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంటది అమూల్య. రైట్, థ్యాంక్ యూ సతీష్. మరొకసారి ఇటు ప్రశాంత్ కిషోర్ యాత్ర బాట పట్టారు. పశ్చిమ చంపారణ్ జిల్లా నుంచి ఇటు బీహార్ నవనిర్మాణ యాత్ర మొదలుపెట్టారు పీకే. బీహార్లో పార్టీని పునర్నిర్మించి పటిష్టం చేయడం పైన దృష్టి పెడుతున్నారు. 2025 అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి జనసూరజ్ పార్టీ పోటీ చేసింది. 238 సీట్లలో పోటీ చేసి ఒక్క సీటు కూడా గెలవలేదు పీకే పార్టీ. ఎన్నికల ఫలితాలు చెల్లవు అంటూ ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ఇటు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు ప్రశాంత్ కిషోర్. ప్రశాంత్ కిషోర్ వేసిన పిటిషన్ను ఇటు సుప్రీంకోర్టు కొట్టివేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కూడా ఇటు ప్రశాంత్ కిషోర్ కొత్త వ్యూహంతో అయితే అడుగులు వేస్తున్నారని తెలుస్తోంది. బీహార్లోని ప్రతి జిల్లాలో, ప్రతి నియోజకవర్గంలో కూడా ఆయన ఖచ్చితంగా ఉంటాను అంటూ హామీలు ఇచ్చారు. ప్రస్తుతం ఏదైతే గతంలో 2 లక్షలు మహిళలకు ఇస్తామంటూ కూడా అయితే 10,000 ఇవ్వడం జరిగిందో దానికి సంబంధించి పెండింగ్ లో ఉన్నవన్నీ కూడా ఖచ్చితంగా ఇస్తామంటూ ఆయన తెలపడం జరిగింది. ప్రస్తుతం బీహార్లోని ప్రతి జిల్లాలో కూడా ఆయన ఇటు మరి ఒక్కసారి బీహార్ నవనిర్మాణ యాత్ర అయితే మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. రానున్న ఎన్నికల నేపథ్యంలోనే ఈ వ్యూహాలన్నీ కూడా పన్నుతుండగా కూడా తెలుస్తోంది.